హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కుకట్పల్లి బ్రాంచ్. ఈరోజు మీ అందరి ముందుకి ఒక కామన్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. అదే ఎండోమెట్రియాసిస్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. సో ఈ ఎండోమెట్రియాసిస్ అంటే ఇప్పుడు అది ఉన్న ప్లేస్ని బట్టి సిమ్టమ్స్ అనేవి కూడా ఉంటాయండి. అంటే ఇప్పుడు ఒకవేళ ఓవరీలో అనుకున్నట్టయితే ఓవేరియన్ ఎండోమెట్రియాసిస్, ఎండోమెట్రియోమా అని అంటారు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్ ఓవేరియన్ టిష్యూ అంతా తగ్గిపోయి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాము. అండ్ ఆ సిస్ అనేవి చాలా పెద్ద సైజులో వచ్చి పేషెంట్స్కి పెయిన్ రావడం కానీ వేరే కంప్లైంట్స్ కానీ చూస్తుంటాం. అండ్ అలా కాకుండా ఈ ట్యూబ్స్ మీద ఒకవేళ ఆ ఎండోమెట్రియాసిస్ అనేది ఉన్నప్పుడు ట్యూబల్ అనాటమీ అనేది డిస్టార్ట్ అవుతుందండి. అంటే ట్యూబ్స్ అనేవి నార్మల్ యూట్రస్ ట్యూబ్స్ ఓవరీ ఈ నార్మల్ అనాటమీ అనేది పాడైపోయి ఆ ట్యూబ్స్ అనేవి పైకి పుల్ అవ్వడము, ఇంకా ఈ పేగుల దగ్గర కానివ్వండి, ట్యూబ్స్ దగ్గర కానీ ఆ ఎండోమెట్రియాసిస్ లీజన్స్ వల్ల ఏమవుతుందంటే అతుకులు అనేవి ఫామ్ అయ్యేవి ఎక్కువ చూస్తుంటాం. సో ఇలా ఉన్న వాళ్ళకి ఏమేమి సిమ్టమ్స్ ఉండొచ్చు అని చూసుకున్నట్టయితే ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ ఇస్ పెయిన్ అండి. అంటే చాలా మందిలో పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తుంటారు. అంటే పీరియడ్స్ టైంలో పెయిన్ కానివ్వండి, లేదంటే భర్తతో కలిసినప్పుడు ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ కానీ, ఇలా ఈ కంప్లైంట్స్ అనేవి చాలా ఎక్కువగా చెప్తుంటారు. అండ్ అది కాకుండా కొంచెంమందికి ఏంటంటే క్రానిక్ పెల్విక్ పెయిన్, అంటే పీరియడ్స్తో సంబంధం లేకుండా ఎప్పుడూ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు వాళ్ళకు. సో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎండోమెట్రియాసిస్ని రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ పెయిన్ కాకుండా ఇర్రెగ్యులర్ సైకిల్స్, బ్లీడింగ్ అనేది ఎక్కువగా కావడము, లేదంటే ముద్దలుగా పడిపోతుందని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. సో అలా అండ్ బ్లీడింగ్ టైంలో మరీ భరించలేని నొప్పి, డిస్మెనోరియా అంటారు. సో అలాంటి పెయిన్ ఉంది అన్నప్పుడు ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంకా చాలా కామన్ కంప్లైంట్ ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ. సో ఒక 30 to 40% అంటే ఎండోమెట్రియాసిస్ డయాగ్నోజ్ అయిన వాళ్ళలో 30 to 40% ఆఫ్ కేసెస్లో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది కూడా చాలా ఎక్కువగా చూస్తుంటాం. సో ఎందుకు అని చూసుకున్నట్టయితే ఇందాక చెప్పినట్టు ఓవేరియన్ ఎండోమెట్రియాసిస్ అంటే ఎండోమెట్రియల్ చాక్లెట్ సిస్ట్ అని అంటారు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ సిస్ట్ అనేది చాలా ఎక్కువగా పెద్ద సైజులో ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వ్ అనేది తగ్గిపోవడం చూస్తుంటాము. అట్ ద సేమ్ టైం ఓవేరియన్ రిజర్వ్ బాగానే ఉన్నా కూడా వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అనేది చాలా తగ్గిపోవడం చూస్తుంటాం. ఎట్ ద సేమ్ టైం ట్యూబ్స్ అనేవి బ్లాక్స్ ఫామ్ అవ్వడం, బికాస్ అతుకులు ఫామ్ అయినప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము, లేదంటే ట్యూబ్ ఓవేరియన్ అనాటమీ డ్యామేజ్ అవ్వడం. ఓవరీ అనేది ఒక దగ్గరికి అతుకుల వల్ల ఒక సైడ్ పుల్ అవుతుంది, ట్యూబ్ అనేది ఇంకొక సైడ్ పుల్ అవుతుంది. సో ఆ నార్మల్ అనాటమీ అనేది డిస్టార్ట్ అవ్వడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం ఉంటుంది. సో అది కాకుండా ఈవెన్ లైనింగ్లో కూడా నార్మల్ ఎంజైమ్స్ అంటే ఆ రిసెప్టర్ ఫంక్షన్ అనేది కూడా అబ్నార్మల్ అవ్వడము, దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడంలో ప్రాబ్లం ఉంటుంది. సో ఒకసారి అంటే ఈ ప్రాబ్లమ్స్ ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అసలు దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అని చూసినట్టయితే సిమ్టమ్స్తోని ఫస్ట్ దాని డయాగ్నోసిస్ కొంచెం వరకు డయాగ్నోస్ చేయొచ్చండి. ఒకవేళ ఇలా నేను ఇందాక చెప్పిన సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు ఒక బేసిక్ స్కాన్ అడ్వైస్ చేస్తాం. స్కాన్లో ఓవేరియన్ ఎండోమెట్రియాసిస్ అనేది మనకి ఐడెంటిఫై చేయొచ్చు. లేదు ఒకవేళ ప్రాపర్ డయాగ్నోసిస్ చేయాలి అన్నప్పుడు లాప్రోస్కోపీ ఈజ్ గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ అంటాము. సో లాప్రోస్కోపీలో ఏంటంటే చిన్న పోర్ట్ వేసి చూస్తాము డైరెక్ట్గా. ఆ పోర్ట్లో మనకి ఆ ఎండోమెట్రియాటిక్ లీజన్స్, రెడ్ కలర్ లీజన్స్ లాగా పేగుల మీద ఉండడం కానీ, లేదంటే యూట్రస్ పైన భాగంలో ఉండడము, ట్యూబ్ మీద ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. సో ఇది ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్. అండ్ ద సేమ్ టైం లాప్రోస్కోపీ అడ్వాంటేజ్ ఏంటంటే డయాగ్నోస్ చేయడంతో పాటు అదే టైంలో దాన్ని ట్రీట్ కూడా చేయొచ్చండి. సో ఫస్ట్ లాప్రోస్కోపీ ఒకవేళ ప్లాన్ చేసినప్పుడు దాని డిగ్రీ ఎటువంటిది, అంటే మైల్డ్ ఎండోమెట్రియాసిసా లేదంటే చాలా సివియర్గా ఉందా అనేది స్టేజింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి కూడా ఉంటాయండి. సో ఇలా ఒకసారి డయాగ్నోసిస్ అయినాక ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయనే దాన్ని బట్టి చూస్తే పేషెంట్ కంప్లైంట్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్కి ఒకవేళ పెయిన్ అనేది మెయిన్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు పెయిన్ తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, మెడికల్ మేనేజ్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాము. అంటే కొన్ని హార్మోన్స్ ఇచ్చి ఆ లీజన్స్ అనేవి కంప్లీట్గా సప్రెస్ చేయడానికి కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పేషెంట్ మేజర్ కంప్లైంట్ ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు మాత్రం ఓన్లీ మెడిసిన్స్ ఇవ్వడం అనేది పాసిబుల్ అవ్వదండి. సో వాళ్ళకి ఇందాక చెప్పినట్టు స్టేజింగ్ అనేది చేస్తుంటాం కాబట్టి అది మైల్డ్ డిగ్రీలో ఉందా లేదంటే సివియర్గా ఉందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ మైల్డ్గానే ఉంది అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 డిజీజ్ ఉన్నప్పుడు ఐఓఐ అనేది అడ్వైస్ చేస్తాము. లేదు ఒకవేళ స్టేజ్ 3, స్టేజ్ 4 ఆల్రెడీ సివియర్గా కనిపిస్తుంది ఎండోమెట్రియాసిస్ అన్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ కూడా అడ్వైస్ చేస్తాం. అండ్ బికాజ్ ఐవీఎఫ్ ఇందాక నేను చెప్పినట్టు ఆ సివియర్గా ఉంది అంటే లోపల చాలా అతుకులు ఉన్నాయి అండ్ ఓవేరియన్ పెద్ద సిస్ట్లు ఉన్నాయి, చాక్లెట్ సిస్ట్లు, ఆల్రెడీ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గింది అన్నప్పుడు వాళ్ళకి ఇంకా చిన్న ట్రీట్మెంట్స్ చెప్పి, బికాజ్ ఎండోమెట్రియాసిస్ అనేది ఒక ప్రోగ్రెసివ్ కండిషన్ అండి. అది ఇంకా డిలే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కండిషన్ అనేది ఇంకా సివియర్గా అవుతుంది. అండ్ ఊరికొక సర్జికల్ రిమూవల్ అనేది ఊరికనే అడ్వైస్ చేయడానికి ఉండదు. అలా చేయడం వల్ల నార్మల్ ఓవేరియన్ టిష్యూ కూడా తగ్గుతూ ఉంటుంది. సో పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి ఈ ఓన్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయితే వాళ్ళకి ఇందాక చెప్పినట్టు ఆ గ్రేడింగ్ బట్టి ఐఓఐ ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ పేషెంట్కి చాలా
సివియర్గా పెయిన్ ఉంది, లేదంటే సిస్ట్ చాలా సడన్గా పెరుగుతుంది అన్నప్పుడు మాత్రం ఈవెన్ సర్జికల్ మేనేజ్మెంట్ అంటే ఆ సర్జరీ చేసి సిస్ట్లు అనేవి తీయడం కూడా అడ్వైస్ చేస్తాం. సో ఇదండి. ఇంకా మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.